ఓకే గాయస్, మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. అయితే 5 స్టార్ హోటల్లో వాడే టెక్స్చర్ డిజైన్ మీ ఇంట్లో చేసుకోవడం ఎలా, ఇవాళ వీడియోలో మనం చూద్దాం. మనం చేయబోయే వాల్ వచ్చేసి ఇది టీవీ బ్యాక్గ్రౌండ్ వాల్ అన్నమాట. ఈ లగ్జరీ వాల్ డిజైన్ చేయడానికి నాకు అవసరమైంది మెయిన్గా ఈ గోల్డ్ స్ట్రైప్స్ అనమాట. అంటే దీనికి లోపల పక్క గమ్ అనేది ఉంటుంది. సో వాల్ మీద పెయింట్ వేసిన దాని మీద చాలా చక్కగా అతుక్కుంటుంది. ఇది మీకు కార్పెంటింగ్ షాప్లో దొరుకుతుంది. అంటే వుడ్కి సంబంధించిన మెటీరియల్ షాప్లో, హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. టెక్స్చర్ డిజైన్ లగ్జరీ ఫీల్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ టేప్స్ అయితే యూజ్ చేయాలి. అప్పుడే 5 స్టార్ హోటల్ ఫీల్ అనేది మనం మీ ఇంటికి అనేది మీరు ఇవ్వగలరు. ఇది 5 మీటర్స్ అనమాట. అంటే 15 అడుగులు వస్తుంది ఒకటి. నాకు ఒక 4-5 లైన్స్ కావాలి. నేను అందుకే 3 తెప్పించాను. నేను యూజ్ చేసే ఈ గోల్డ్ స్టిప్ సైజ్ వచ్చేసి 12 mm. అయితే దీని ప్రైస్ వచ్చేసి పర్ పీస్ 350. 3 పీసెస్ తీసుకున్నాను. మొత్తం 3టికి 1050 అయింది. ఓకే గాయస్, ముందు మనం గోడ ఇలా చూసుకోవాలి. అయితే ఇటు సైడ్ మొత్తం గోడ వచ్చేసింది కాబట్టి, ఇటు సైడ్ దారి ఉంది కాబట్టి మనం డిజైన్ ఏంటంటే కొంచెం దగ్గరలో అనేది వేసుకోవాలి. సో నేను అందుకనే ఈ టేప్స్ లెఫ్ట్ సైడ్ అనేది నేను అంటించాలి అనుకుంటున్నాను. పెద్ద బ్లేడ్తో కొలత తీసుకున్నాను. కార్నర్స్ ఉన్నాయి కరెక్ట్గా ఇక్కడ. అయితే నేను ఒక్కొక్క లైన్కి ఏంటంటే ఒక 3 ఇంచెస్ గ్యాప్ పెట్టాలి అనుకుంటున్నాను. పైన 4 లైన్స్ డ్రా చేసా, కింద 4 లైన్స్ డ్రా చేసా. మార్కింగ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ పేపర్ టేప్ తీసుకున్నా. నేను కరెక్ట్గా లైన్స్ పైన కింద చక్కగా నీట్గా అంటించండి. ఎందుకంటే మీరు ఆ గోల్డ్ కాయిల్ అనేది డైరెక్ట్గా వాల్కి అంటిస్తే మనకి ఇక్కడ బెండ్లు వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకే మార్కింగ్ కోసం నేను టేప్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఈ టేప్స్ పక్కన చాలా జాగ్రత్తగా నీట్గా అంటించాలి బీడింగ్ని. ఇది వచ్చేసి 15 అడుగులు ఉంది. ఇది వెనకాల గమ్ ఉంది. ఈ ఎదర కాయిల్ తీసేస్తే గోల్డ్ కలర్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మీకు కనిపించే దాని మీద ఒక సిల్వర్ కవర్ ఉంటుంది. సో షేడ్ అనేది పర్ఫెక్ట్ కనబడదు, ఫినిషింగ్లో కనబడుతుంది. ఇదిగోండి కాయిల్ ఇలా ఉంటుంది. పైన కవర్ తీసేస్తే ఆ గోల్డ్ ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో, అసలు చాలా బాగా కనబడుతుంది. వెనకాలేమో గమ్ము. ఇది గమ్ముది. ఇది తీసేయాలి. ఇది తీసేస్తే ఇది గోడ కంటేసిద్ది. ఇది గోడ కంటించేయాలి. అయితే ఇది కట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఇలాంటి కొద్దిగా గట్టిగా ఉన్న స్ట్రాంగ్ కత్తిర ఒకటి ఖచ్చితంగా కావాలి. చాలా జాగ్రత్తగా చూసుకొని దాని పక్కన అంటించేసుకోండి. ఇలాగా వెనకాల టేప్ తీస్తా కొద్దిగా అంటించుకోవాలి. కిందకు వచ్చేసరికి ఎంత సైజు కావాలో చూసుకొని అక్కడికి కట్ చేసేసుకోండి. చక్కగా ఇలా అంటించేసుకొని చక్కగా గట్టిగా నొక్కేయండి. ఇలాగా ఈ సైడ్ టేప్ తీసేయండి. ఇప్పుడు ఓకే గాయస్, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే వాల్కి బ్యాక్ డ్రాప్ మంచి కలర్ అనేది మనం వేయాలి. నేనైతే డార్క్ గ్రీన్ వేద్దాం అనుకుంటున్నాను. అయితే డార్క్ గ్రీన్ లేదు నా దగ్గర, లైట్ గ్రీన్ ఉంది. దీన్ని ఇంకొంచెం డార్క్ చేయాలనుకుంటున్నాను. సో అందుకనే నేను గ్రీన్లో లైట్గా కొంచెం బ్లాక్ అనేది మిక్సింగ్ చేస్తున్నాను. అప్పుడు నాకు కావాల్సిన షేడ్ అనేది వస్తుంది. కొంచెం వాటర్ పోసుకోండి, బాగా కలుపుకోండి. అయితే కలర్ ముందుగా 3 ఇంచ్ బ్రష్తో ఎక్కించుకోవాలి. సో వాల్ మొత్తం అయితే స్పాంజ్ రోలర్ యూజ్ చేయాలి. ఇది వచ్చి 3 ఇంచ్ స్పాంజ్ రోలర్ అనమాట. చక్కగా బ్రష్తో లైనింగ్ లాక్కోవాలి, బీడింగ్ మీదకి ఎక్కకుండా. మిగతా ప్లేస్ అంతా స్పాంజ్ రోలర్తో పెయింట్ అప్లై చేయాలి. లైనింగ్ చాలా జాగ్రత్తగా లాగాలి. ఈ సందుల్లో రోలర్ ఆడదు కాబట్టి బ్రష్ కోటింగ్ వేసేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఇలాగా వాల్ మొత్తం కంప్లీట్గా మీరు బ్యాక్ డ్రాప్ అనేది డార్క్ కలర్ ఎక్కించాలి.
ఇప్పుడు మనం యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసి వాల్కేర్ పుట్టి అనమాట. అంటే చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి వాల్కేర్ పుట్టిలో. చాలా మందికి వచ్చే కన్ఫ్యూషన్ ఏంటంటే ఎక్రిలిక్ వాల్ పుట్టి అనుకుంటారు, కానీ కాదు. ఇదేంటంటే మన తెలుగులో దీన్ని లప్పం అంటారు, మా విజయవాడ సైడ్ అటైతే మక్కు అని అంటారు. సో ఇదేంటంటే మనం వాల్స్కి బ్యాక్ డ్రాప్ 2 కోటింగ్స్ పుట్టి పెడతాం కదా, సేమ్ అదే పౌడర్ అన్నమాట. సో ఇందులో ఏషియన్ ఉంది, బర్జర్ ఉంది, నెరోలాక్ ఉన్నాయి. చాలా రకాల లోకల్ బ్రాండ్స్ కంపెనీలు వాల్ పుట్టీలు మనకి దొరుకుతున్నాయి. సో ఏదైనా సరే తీసుకోండి, నేను చూపించిన ప్రాసెస్ లాగా చేస్తేనే డిజైన్ చాలా లగ్జరియస్గా 5 స్టార్ హోటల్లో ఉన్నట్టుగా మీకు కనబడుతుంది. ఓకేనా. ముందు బకెట్లో కొన్ని నీళ్ళు అయితే తీసుకున్నాను. చక్కగా పుట్టి నీట్గా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. చిక్కగా పలసగా ఉంటే ఏంటంటే టెక్స్చర్ అనేది జారిపోతూ ఉంటుంది, అందుకే చిక్కగా కలుపుకోవాలి. అయితే చేతులతో కలుపుకోండి, లేకపోతే మిషన్తో కలుపుకోండి. నా దగ్గర అయితే మిషన్ ఉంది. చేత్తో కలుపుకునేటప్పుడు కొంచెం బాగా కలపాలి. టింట్ కోసం కొంచెం గ్రీన్ కలర్ కలుపుతున్నాను. ఇలా చేత్తో తీసుకోవాలి, ఇలాగా గోడ కంటించేయాలి. ఇలా అద్దుకోండి. చేత్తో చక్కగా అరచేత్తోనే చేయండి నీట్గా. ఇలా మొత్తం ఒక బిట్ అంతా టెక్స్చర్ పెట్టుకున్న తర్వాత చక్కగా చిన్న చాట తీసుకొని లెవెల్ చేయాలి. దీన్ని క్రాస్గా లాగాలి. చక్కగా లెవెల్ చేసేసుకోవాలి. బయట ఎండ అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. అసలు ఇంత ఎఫర్ట్స్ పెట్టి మీకు వర్క్ నేర్పించేది ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, వీడియో చివరిదాకా చూడండి. ఈ టేప్ మీద ఎక్కడెక్కడ అయితే అంటుకుందో అదంతా మీరు చక్కగా రిమూవ్ చేసేయండి, చేపెట్టి ఫ్రీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఎందుకంటే లాస్ట్లో ఆ కవర్ తీయాలి కదా, మళ్ళీ స్టక్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది. టెక్స్చర్ పెట్టడం పూర్తయింది. కంప్లీట్గా ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత దీనికి ఒక 2 అవర్స్ ఆరడానికి టైం ఇవ్వాలి. క్లోజప్లో చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. అసలు కలర్స్ వేసి తీస్తే లైన్స్ మామూలుగా ఉండదు. ఓకే గాయస్, వాల్ అయితే మొత్తం టెక్స్చర్ అంతా బాగా ఆరిపోయింది. ఇప్పుడు దీని మీద లైట్గా స్కేపింగ్ చేసి కలర్ అనేది ఎక్కిస్తాను. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు దీని మీద నేను వేసే కలర్ వచ్చేసి 7469, అంటే గ్రీన్ కలర్లో కొంచెం డార్క్గా ఉంటుంది. రూమ్ లగ్జరీ ఫీల్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ కోట్ అనేది మీరు యూజ్ చేయాలి. సో ఇంకా దీని మీద యాంటిక్ ఏం లేదు, డైరెక్ట్గా పెయింటే. డబల్ కోటింగ్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ స్ట్రైప్స్ లైన్ తీస్తే డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా స్కేప్ చేసుకుంటే ఏమైందంటే టెక్స్చర్ ఎక్కడెక్కడైతే పైకి వచ్చిన రజన్ అంతా పోయి మొత్తం స్మూత్గా ఫినిషింగ్ వస్తుంది. దాని మీద మనం పెయింట్ రోలర్ తెక్కించుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. పెయింట్ ఎక్కువ కాకుండా తక్కువగా చక్కగా లెవెల్గా ఎక్కించండి. అసలు టెక్స్చర్ మామూలుగా కనబడట్లేదు. రెండో కోటింగ్ వేస్తే అరుపులే ఇక. ఓకే గాయస్, చూడండి సింగిల్ కోటింగ్ కంప్లీట్ చేశాను. అయితే ఇంకా తెరలుగానే కనబడుతుంది.
అంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఆగిన తర్వాత సెకండ్ కోటింగ్ అప్లై చేస్తే ఫినిషింగ్ వచ్చేస్తుంది. డిజైన్ గ్రాండ్ లుక్ కనబడాలి అంటే ఖచ్చితంగా మీరు క్వాలిటీ పెయింట్స్ అనేది వాడాలి. నేనైతే రాయల్ గ్లిట్స్ అనేది వాడుతున్నాను. సో ప్రీమియం క్వాలిటీ కానీ లేకపోతే డిజైన్ చాలా ఫుల్ షైనింగ్గా రావాలి, లగ్జరీగా కనిపించాలి అంటే ఖచ్చితంగా క్వాలిటీ పెయింట్స్ అనేది మీరు యూస్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే సెకండ్ కోటింగ్ అప్లై చేస్తున్నాను. చక్కగా నీట్గా వాల్ మొత్తం ఇలా సెకండ్ కోటింగ్ అప్లై చేసేయండి. చక్కగా నీట్గా వేసుకోండి. వాల్ మొత్తం ఇలా కంప్లీట్గా 2 కోట్స్ అప్లై చేయాలి. తర్వాత ఈ లైన్స్ అనేది తీసేయాలి. ఇంకా ఫైనల్గా ఈ స్టిప్స్ మీద ఉన్న కవర్ తీసేస్తున్నాను. గోల్డ్ కలర్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. ఫినిషింగ్ అయితే అద్దరిపోద్ది. వావ్, ఫైనల్ అవుట్పుట్ చూడండి. తీసేస్తున్నాను టేపులు. ఓకే, పోలా, అదిరిపోలా. ఓకే గాయస్, డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. 5 స్టార్ హోటల్లో వాడే వాల్ టెక్స్చర్ డిజైన్ మీ ఇంట్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో నేను మీకోసం ఇచ్చాను. సో ఇంకా అలాగే ఒకసారి చూడండి. ఈ వాల్ మొత్తం చాలా ప్రీమియంగా, ఆ లుక్ కానీ, ఆ ఫీల్ కానీ, ఆ కలర్ గ్లేజింగ్ కానీ చాలా లగ్జరీగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీకోసం నేను ప్రతి వారం తీసుకొస్తా, ప్రతి శుక్రవారం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.